జయ జయ తెలంగాణ జననీ జయకేతనం. ప్రముఖ కవి రచయిత అందశ్రీ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. హైదరాబాద్ లాలాగూడలోని తన ఇంట్లో ఆదివారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గాంధీ హాస్పిటల్కు తరలించారు. అయితే అందశ్రీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రముఖ కవి రాష్ట్ర గీత రచయిత అందశ్రీ కన్నుమూశారు. ఆయన హైదరాబాద్లోని నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. అందశ్రీ ఉమ్మడి మెదక్ జిల్లాలోని రేబర్తి గ్రామంలో జన్మించారు. గొర్రెల కాపరిగా జీవన ప్రస్థానం ప్రారంభించిన ఆయన భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశారు. పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు. జీవిత ప్రారంభం చాలా కష్టసాధ్యంగా సాగింది. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా పెరిగారు. తన మూలాలు ఏమిటో, సొంత ఊరు ఎక్కడో కూడా తెలియని పరిస్థితుల్లో జీవితం మొదలైంది. తెలుగు భాష సాహిత్యంపై ఆయనకున్న ప్రేమతో పాటు తన ప్రత్యేకమైన శైలి అందశ్రీని ప్రజాకవిగా నిలబెట్టింది. ఆయన రాసిన తొలి ప్రసిద్ధ గీతం మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు తెలంగాణ పల్లెల్లో ఓ సంచలనం సృష్టించింది. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు. ఇదే ఆయన మొదటిసారి వేదికపై పాడిన పాట కూడా. అందశ్రీ పాడేటప్పుడు ఆయన చూపే ప్రత్యేక శైలి, కళ్ళు మూసుకొని తల ఊపుతూ గంభీరంగా పాటలో లీనమవటం తెలుగు ప్రజలకు చిరస్మరణీయం. జనజాతరలో మన గీతం జయకేతనమై అగరాలి, జంజామారుత జనని నాదమై జై గంటలు మ్రోగించాలి. అందశ్రీ కవిత్వం సినిమాల వరకు విస్తరించింది. 2007లో వచ్చిన గంగ చిత్రంలోని పాటలకు ఆయనకు నంది అవార్డు లభించింది. అలాగే ముత్యాల ముగ్గు చిత్రంలోని చిలుక ఏడున్నది పాట, విచిత్రంలోని ఈ తరం తీర్పు వంటి గీతాలు ఆయన కవిత్వంలోని లోతు, జీవనతత్వాన్ని ప్రతిబింబించాయి. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు ఆయన. మాయమైపోతున్నడమ్మా గీతంతో మంచి పేరు తెచ్చుకున్నారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గీతంగా గుర్తించిన విషయం తెలిసిందే. ఆయనకు ఇటీవల తెలంగాణ సర్కార్ ₹1 కోటి పారితోషికంతో పాటు పురస్కారాన్ని అందించింది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతాన్ని కొత్త స్వరాలతో రూపకల్పన చేశారు అందశ్రీ. అందశ్రీ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ పాటను రాసిన అందశ్రీ మరణం సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు. జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తెలంగాణ ఉద్యమంలో, రాష్ట్ర సాధనలో జయ జయ హే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తు చేశారు. తరతరాల చరిత గల తల్లి నీ రాజనం, పద పదాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. అందశ్రీతో కలిసి పంచుకున్న ఆలోచనలు, ఆయనతో తనకున్న అనుబంధాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూరిందంటూ ముఖ్యమంత్రి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర సాధనలో, జాతిని జాగృతం చేయటంలో ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు. అందశ్రీ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. అందశ్రీ మరణం పట్ల మాజీ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో కవిగా తన పాటలతో, సాహిత్యంతో కీలక పాత్ర పోషించిన అందశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటన్నారు. ఉద్యమ కాలంలో అందశ్రీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అందశ్రీ మరణంతో శోకతప్త హృదయులైన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన కేసీఆర్ ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అందశ్రీ అకాల మరణం తనను తీవ్రంగా కలచివేసిందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటన్నారు. స్వరాష్ట్ర సాధనలో, జాతిని జాగృతం చేయటంలో ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు.